హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాల్ విహారీ ఛానల్. సో అందరికీ నమస్కారం. నేను మానేక్ఘాట్ కిల్లా గురించి వీడియో తీసిన కదా. సో ఇదైతే పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 అయితే చూసిన వాళ్ళు అయితే పార్ట్ 2 చూడండి. పార్ట్ 1 చూడని వాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 అయితే వీడియో చూడండి. చాలా బాగా వచ్చింది. లేట్ చేయకుండా లెట్స్ గో స్టార్ట్ అవర్ వీడియో. ఎంత అద్భుతంగా ఉన్నది ఒకసారి చూడండి. చాలా అంటే చాలా వామో ఇదేమ్మా. ఇక చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత హైలైట్ ఉన్నది కింద దిగడానికి. అసలు అనుకోలే ఇంత మంచిగా ఉన్నాయి. దిగడానికి సూపర్గా మెట్లే ఉన్నాయి. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా టార్చ్ కొట్టు, అవసరం లేదు. మనం ఇక్కడ చూసుకున్నట్లే మెట్లే ఉన్నాయి మొత్తానికి. చాలా అంటే చాలా. ఇక చూసుకోండి పైన కూడా ఎంత క్లియర్గా అద్భుతంగా కట్టుకున్నారు కదా. ఇక్కడ ఏం సిమెంట్ గేమెంట్ ఏం లేవు, మొత్తం రాతితోనే కట్టున్నది. ఇగో ఎటువంటి ఏం లేవు. కొద్దిగా జాగ్రత్తగా దిగాల. దిగేటప్పుడు ఏంటంటే చీకటి ఉన్నాయి కదా, స్లిప్ అవుతాయి, లేకుంటే పాములు గీములు ఉంటాయి అనుకుంటా. అందుకని మంచిగా చూసుకుంటూ దిగాల. చూసుకోండి ఒకసారి. అమ్మా, ఇంత అద్భుతమైన ప్లేస్ నేను ఎప్పుడు చూడలే. అది కూడా పురాతన కాలంలో 400 సంవత్సరాల క్రితం జరిగిన కోట అన్నమాట. 9వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దంగా మన ఆదివాసి గోండులు పరిపాలించినారు అనమాట. ఇది చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఎవరైనా వచ్చినప్పుడు కూడా చూసుకోవడానికి ఇక్కడ ఒక అది పెట్టుకున్నారు అనమాట, పొక్క లెక్క. అండ్ అటు సైడ్ కూడా మీరు అసలు చూడలే కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూడండి, ఎంత అద్భుతం కదా. అసలు అనుకోలేదు ఒక రాణి కోసము ఇంత ప్రాణాలు పెట్టి మరి రిస్క్ చేసి ఇంత అద్భుతమైన కట్టడాలు కట్టినారనుకుంటా నాకు తెలిసి. ఒక్కసారి వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే నేను లైఫ్లో కూడా అనుకోలే ఇంత మంచి వ్యూ ఉన్నది. ఇంత మంచి లొకేషన్ నేను ఎప్పుడు చూడలే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉన్నది. ఇది ఎక్కడ అని చెప్పినా కదా, మహారాష్ట్రలోని చంద్రపూర్లా గడ్చాందూర్లో మాణిక్ఘాట్ అనే మాణిక్ఘాట్ కిల్లా అని చెప్పిన కదా. సో మాణిక్ఘాట్ కిల్లా అనమాట. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ మళ్ళీ ఇంకా ఆ నీళ్లు తగ్గితే ఇంకా లోపలికి పోవడానికి మెట్లు లెక్క ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే మొత్తానికి గడ్డి, పచ్చ గడ్డి ఉన్నది. చాలా అద్భుతమైన నిర్మితమైన ఉన్నది. చాలా అంటే చాలా. ఇటు కూడా చూపిస్తాం మీకు. మీరు ఒకసారి నిజం చెప్తాను, ఈ ప్లేస్కి రావాలంటే మస్తు ప్రాణాలు పోతాయో పోవో కానీ ఒక్కసారైనా ఇక్కడ వచ్చి పోవాలా, అంతే అన్నట్టు ఉండాల. చూసుకోండి, ఇక్కడైతే మంచి ప్లేస్ ఉన్నది. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే మొత్తానికి బండరాలు ఉన్నాయి. ఎంత లోతున్నదో తెలియదు మనకు. నీళ్ళలో దిగితేనే కదా తెలిసేది. సో మొత్తానికి నీళ్ళు ఉన్నది. ఏమైనా కొలతలు తీసుకోవాలనుకున్నా ఎటువంటి కట్టెలు కూడా లేవు. అండ్ మనము మీకు అక్కడ దాకా చూపేయాలి కదా, అక్కడ ఫైరింగ్స్ ఉన్నాయి. కానీ అక్కడ పోవడానికి దారి ఎక్కడ ఉన్నది నాకు ఇంకా కనిపిస్తలేదు. అక్కడ ఇట్లా పోతారు ఏందో, దారి లేదు అన్నట్టు. పైకి వెళ్ళి చూసినాం కానీ దారి కనిపిస్తలేదు. ఇక్కడైతే మాత్రం రాణి వాళ్ళు స్నానం చేసి బట్టలు మార్చడానికి స్విమ్మింగ్ పూల్ లెక్క ఉన్నది. అప్పటి కాలంలో రాణిలు కూడా తక్కువనా, ఒక్కొక్క రాజుకి 15 మంది రాణులు కూడా ఉండేది. వాళ్ళ కోసం ఇది అనమాట. ఇక్కడ ఇంకా కూర్చోవడానికి మంచి కట్టుకున్నారనమాట. అండ్ చూసుకున్నట్టే చాలా పెద్దగా ఉన్నాయి. మొత్తం ఈ బండరాతితోనే ఉన్నాయి. ఇదైతే మొత్తం బండతోనే ఉన్నది, నల్ల బండ అన్నట్టు. చాలా పెద్దగా ఉన్నాయి. పెద్దగా పైన చూసుకుంటే అసలు ఎవరైనా నచ్చినా కూడా ఇక్కడికి రావడానికి చాలా కష్టం ఉంటాయి. అంతా హైలైట్ డిజైన్ చేసినారనమాట. అప్పటి తెలుగులో ఏం తక్కువ కాదు. ఇప్పుడు ఏంటే ఇప్పటి వాళ్ళకంటే ఇంత కూడా ఆలోచన రాదు. కానీ ఎప్పటి వాళ్ళకి చూడు, ఎవరైనా మన రాని వాళ్ళని దాడి చేయడానికి కానీ ఏమైనా చేయడానికి వస్తారని చాలా ముందే వాళ్ళు జాగ్రత్తలని పెద్ద పెద్ద గోడలతోనే నిర్మించినారు ఈ కోటని. అంత పెద్ద గోడ ఉన్నది. నిజానికి నేను అక్కడ పోయి చూపిస్తాను. ఇవి అది ఎందుకు అట్లా ఉన్నాయంటే
సైనికులు ఉండడానికి కూర్చోడానికి అంటే ఎవరైనా పక్క రాజ్యం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అప్పుడు తుపాకీలతో ఏదో వాళ్ళకి చూడడానికి అనమాట. మీకు అక్కడ పోయి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి అయితే ఇంకో చోటికి పోతున్నాం, అంటే పైన పోతున్నాం. మనం ఇక్కడైతే వచ్చినాం కదా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే అప్పటి కాలంలో సైనికులు ఉండడానికి అనుకుంటా ఏమైబి. ఎందుకంటే మనం వీటిని చూసి మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ నుంచి మనం ఎవరైనా మనకు దాడి చేయడానికి వస్తే ఇక్కడ నుంచి వీళ్ళు తుపాకీలతో కాల్చో లేకుంటే చూడడానికో ఇట్లయితే కట్టుకున్నారనమాట. మంచిగా ఉన్నది, ఒకసారి చూడండి. ఇప్పుడు చూసుకోండి, ఇటు నుంచి అయితే ఒకటే కనిపిస్తుంది అన్నట్టు, ఒకటే పొక్క గద్దె ఉన్నది. కాకపోతే ఇటు తీసుకుపోతే రెండు ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ చిన్న చిన్నవి. ఎవరైనా వస్తే చూడడానికి అనుకుంటాం మేబీ, నాకు తెలిసి. చూస్తున్నట్టు మనం లోపలికి వెళ్ళి చూస్తే రెండు ఉన్నాయి. ఇది ఒకటి సపరేట్ ఉన్నది అన్నమాట, ఇది సపరేట్ ఉన్నది, ఇవి సపరేట్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడ పడుకొని చూసేటోళ్ళే ఏందో మరి, ఇది చూసుకోవచ్చు. మనం వెళ్తాం మనం కూడా, అంత ఖతర్నాక్ ఉన్నది వ్యూ. ఒకసారి చూడండి, అద్భుతం కదా ఇంత రాతి కట్టడాలు కట్టడం మీరు చూసుకున్నట్లయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే 4-5 ఉన్నాయి. ఇక్కడ గురించి చూడడానికి చాలా అద్భుతం కదా, ఇంత పెద్ద కోటని పరిపాలించడం. ఇటు ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి అనుకుంటా. చూసుకోండి, ఇటు కూడా అట్లానే ఉన్నది. అండ్ పక్కకి చూసినాం కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఉన్నది. సెకండ్లో కూడా సేమ్ అట్లనే ఉన్నాయి. ఇది పడుకోవడానికో పడుకొని షూట్ చేయడానికి ఇటు నుంచి. ఇంకా దేంట్లోనే ఇంకా మళ్ళీ రెండు సెట్ చేసినారు, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. అండ్ ఇక ఉరకడానికి అటు నుంచి రావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది అని ఇక్కడనే దారి చేసినారు అనమాట. చిన్న ఒక పైన ఒకటి ఉన్నది, ఇటు సైడ్ ఒకటి, అంటే బయట చూడడానికి. అప్పటి కాలంలో యుద్ధాలు చాలా జరిగాయి కదా, అందుకని బయట చూడడానికి అవి అట్లాంటి డిజైన్ చేసినారు అనమాట. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ రూమ్ లో వచ్చినాం. నెక్స్ట్ రూమ్ లో కూడా అట్లనే ఉన్నాయి, ఈ రూమ్ లో కూడా అట్లనే ఉన్నాయి. ఇంకా పక్క రూమ్ లో కూడా చూద్దాం. అయ్యో, అటు నుంచి తిరగాలంటే చాలా కొద్దిగా లేట్ అవుతాయి కదా. ఆ లేట్ ఎందుకు, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇట్లా లోపలికి వస్తే ఈ పక్క రూమ్కి వస్తాయని వీళ్ళ ఆలోచన అనమాట. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి. అగో ఇదైతే మూసుకుపోయింది, ఇటు ఉన్నది. ఇక దీపాలు పెట్టడానికి ఇక్కడ ఇలాంటి పెట్టుకున్నారనమాట. అండ్ ఇదే లాస్ట్ అనమాట. ఇంకా మనం రాని అది పైనకి పోతారు కదా, అక్కడ కూడా సైనిక భటులు ఉండేవాళ్ళు అనమాట. మనం అక్కడ కూడా పోయి చూద్దాం. ఒకసారి అయితే చూసుకోండి, మనము ఇక్కడ పోవడానికి చాలా ట్రై చేస్తున్నాం, కానీ ఇటు నుంచి అయితే తొవ్వ దొరుకుతుంది. మొత్తానికి అయితే ఇక్కడ దారి లేదు, కానీ ఇక్కడ నుంచి అయితే ఎక్కుతున్నాము. వాళ్ళకు కూడా తెలియదు పడుకో. సో మీకు చూపిస్తా, ఇక్కడ పేరెంట్స్ లెక్కన ఉన్నాయి. ఇదే మేబీ అనుకుంటా, నాకు దారి తెలిసి. అండ్ మనం అయితే మొత్తానికి వచ్చినాం, అది కిందకి వెళ్తుంది. ఈ దారికి మాత్రం దారి లేదు, మొత్తం మెట్లు కూలిపోయాయి అనమాట. అందుకని మేమైతే మరి రిస్క్ చేసి మరీ వచ్చినాము. ఇక్కడైతే మనకి ఇప్పుడు పోవాలని కూడా అటు సైడ్ నుంచే పోవాలా. సో ఇక లేట్ చేయకుండా మనం కూడా వెళ్దాం. వాళ్ళు వచ్చినాక మళ్ళీ చూడడానికి కూడా బాగుండదు. ఇప్పుడైతే మనకు పర్మిషన్ ఎంత ఉన్నదో అంత తీయాలి, కానీ ఎక్కువ తీస్తున్నాం. సో తొందరగా వెళ్ళిపోతే మనకే మంచిది అనమాట. ఒకసారి చూసుకోండి, ఎంతో బాగుంది కదా, చాలా అంటే చాలా. ఒక్కసారి చూడండి ఎంత పైకి కూడా కట్టుకున్నారు. ఈ గోడలు అనేటివి చాలా పెద్దగా ఉన్నాయి. ఇటు వచ్చేసి ఎట్లా వచ్చినామంటే, అయ్యో ఈ మెట్లు దిగినాం. దిగడానికి ఎక్కడానికి ఏం ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ రావడానికి మాత్రం చాలా కష్టపడినాం. ఎక్కి దిగి రావాలా, కాళ్ళు కూడా నొస్తున్నాయి. మస్తు తిరిగినాం, 10-15 కిలోమీటర్లు తిరిగి ఉన్నామనుకో. ఇప్పుడైతే మనం కిందకి పోతున్నా, ఎట్లున్నాయి ఒకసారి చూడండి. మనం ఎట్లా వచ్చినాం ఏంది అనేది కథ. ఇప్పుడైతే ఎక్కుతున్నా. సో ఇక చూసుకోవచ్చు, ఇక్కడ దారి లేదు, కానీ మరీ ఎక్కైతే పైకి వచ్చినాం ఇక్కడ నుంచి. సో అటు నుంచి అనమాట. వాళ్ళు వచ్చేలోగా మనం అయితే తొందరగా వెళ్ళిపోవాలి.
మొత్తానికైతే పోయి వచ్చినాం చాలా కష్టంతో. అసలు ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు కానీ మనం తీటగలం కదా, చేస్తాం ఇక. రక్తం కూడా వస్తున్నది, ఏమో గుచ్చుకున్నది. అమ్మా అరే అటు పోతే తిడతారు. సో మనమైతే ఇక్కడ నుంచి పోవాలా, తొందరగా బయటకు పడాలా. ముందే ఫారెస్ట్ ఏరియా వస్తున్నది. సో మనమైతే పైనుంచి వచ్చినాము. సో ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం. ఇంకేంది అంటే చాలామంది టూరిస్ట్ వాళ్ళు, అంటే ఇది టూరిజం ప్లేస్ కదా, చాలామంది వస్తున్నారు అన్నమాట. ఇప్పుడైతే టైం అయిన కొద్దీ చాలామంది వస్తున్నారు. ఈ కార్లో పట్టుకొని ఫ్యామిలీస్ వస్తున్నారు, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళతో వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఏం చేద్దాం, మనం కూడా మన దోస్తులతో ఎప్పుడైనా వస్తే ఈ టూరిజం ప్లేస్కి మంచి ఫోటో షూట్ అలాగే వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా రావాలనుకుంటున్నా. ఇప్పుడైతే మనము ఈ కోట గురించి, కోట ఉంటే కూడా సరిపోదు కదా, దేవుడికి మందిరం ఉన్నట్టు కింద. సో మందిరం చూడడానికి మనం కిందకి అయితే పోతున్నాం. ఒకసారి చూడండి, కిందకి పోవడానికి కూడా రోడ్లే ఉన్నాయి, మెట్లలాగా ఉన్నది. సో ప్రజెంట్ అయితే మనం కిందకి పోయి మీకైతే చూపిస్తాను. మందిరం ఉంది అని చెప్పినారు. సో ఆ మందిరాన్ని చూసి మళ్ళీ అయితే అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు. మనకు లేకుంటే చాలా చీకటి అవుతుంది. ముందే చాలా ఫారెస్ట్ నుంచి వచ్చినాము, మళ్ళీ ఆటోలు ఏం నడుస్తలేవు అంతగా. నడిచే రోడ్ అంటే ఏం కాదు కానీ ముందే నడుస్తలేవు అని చెప్పినారు. ఇక వచ్చేటప్పుడు నేను కూడా చూసిన ఏం వెహికల్స్ రావు, మేము ఒకటే వెహికల్స్తోనే వచ్చినాము. అయితే ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, లొకేషన్స్ అయితే. ఇక ఫ్యామిలీ టూరిజం అంటే ఇంకా బ్యూటిఫుల్ అనుకోవాలా. ఇక కిందకి పోతున్నాం. కోట, ఈ గుడి ఉన్నది, టెంపుల్ ఉన్నది అని అన్నారు కదా. సో అక్కడికి పోయి అయితే మేము మీకు చూపిస్తాను. మొత్తానికి మన గుడి దగ్గరికి అయితే వచ్చినాము. సో టెంపుల్ లోపలికి పోయి మీకైతే చూపిస్తాను అక్కడ టెంపుల్ ఎట్లా ఉన్నది ఏందనేది. సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా మంచిగా కోనేరు లెక్క ఉన్నది, నీళ్ళు, వాటర్, ఇంకా వాటర్ కూడా వస్తున్నాయి ఎక్కడి నుంచో, వాటర్ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చి టెంపుల్ అయితే చూపిస్తాను మీకు లోపలికి ఎట్లా ఉన్నది ఏందనేది. ఇది వచ్చేసి శివాలయం అన్నట్టు. శివాలయం కూడా ఉన్నాయి, అటు సైడ్ ఏమో విష్ణు విగ్రహం ఉన్నాయి, ఇదేమో శివాలయము. సో ప్రజెంట్ అయితే మనం అయిపోయింది. మన ఇక్కడ నుంచి అయితే మనం అటు రోడ్ సైడ్ పోయి మొత్తం మీద అయితే తీసుకుంటాం. సో ఇంత అద్భుతమైన కట్టడాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. మన ఆదివాసులోనే గోండు రాజులు కూడా మంచి మంచి టెంపుల్స్ కూడా కట్టుకున్నారు. ఇంతవరకు పెద్ద పెద్ద టెంపుల్స్ లేవు అనుకున్నా, కాకపోతే నిజానికి మన గోండు ఆదివాసులు కూడా ఇంత పెద్దవి కట్టుకున్నారు అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి కోనేరు, ఇక్కడ ఒక దేవాలయం ఉన్నాయి, కోనేరు అనమాట, చిన్న కోనేరు ఉన్నది. ఆ కోనేరుకి అక్కడ చూసుకున్నట్లయితే మనకు వాటర్ పడుతుంది అనమాట. సో వాటర్ ఇగో చూసుకోండి, నేను జూమ్ చేస్తా, వాటర్ పడుతుంది. ఏమైనా మోటార్స్ ఏమైనా ఉండొచ్చు మేబీ, నాకు తెలిసి. అండ్ చాలా అంటే చాలా సూపర్ ఉన్నది టెంపుల్ అయితే, చాలా పురాతన కాలంది. ఇది వై స్తంభాల గుడి ఉన్నట్టే సేమ్ అట్లాంటి ప్లేయర్సే ఉన్నాయి. ప్రతి ప్లేయర్లో మాత్రం ఏదో ఒక విగ్రహం ఉన్నట్టే ఉన్నాయి. చూసుకోండి, ప్రతి ప్లేయర్లా పైన కూడా చూసుకున్నట్లయితే మంచిగా ఇప్పుడైతే మంచిగా దీనికి కడుతున్నారనమాట. చాలా ఫేమస్ చేస్తున్నారు అన్నట్టు. మాణిక్గఢ్ కిల్లా అంటారు. ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు చాలామందికి తెలుసో తెలియదు కానీ ఇది మంచి టూరిజం ప్లేస్ అనుకోవాలి. ఇది మహారాష్ట్రలో ఉన్నది. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం అన్ని ప్లేస్లు కవర్ చేసినాం, కొన్ని ప్లేస్లు కవర్ చేయాలి. సో అందుకని నెక్స్ట్ పార్ట్ 2 అయితే వీడియో తీయాలనుకుంటున్నా. ఈ వీడియోకి కనుక మంచిగా 500 లైక్స్, మంచి వ్యూస్ వస్తే ఖచ్చితంగా దీనికి వీడియోకి పార్ట్ 2 అయితే నేను తీస్తాను. మంచి ఇంకా ఆ టైంలో ఇంకా మంచి హిస్టరీ అయితే తెలుసుకుంటాను. ఇప్పుడైతే ప్రజెంట్ వీడియో కూడా ఎండింగ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని
అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి నేను అప్లోడ్ చేసిన వీడియో మీకైతే వస్తూ ఉంటాయి. సో మనమైతే గుడి నుంచి బయటికి వచ్చినాం రోడ్ సైడు. ఇక్కడ చాలామంది వస్తుంటారు, మీకు చూపిస్తా ఎంతమంది వచ్చిండ్రు ఏంది అనేది. వాళ్ళ వెహికల్స్ ఉంటాయి కదా. సో దగ్గరలో ఇక్కడ ఊర్లో ఏమున్నాయంటే ఏం లేవు, చాలా లోకల్గా పోవాలా. అండ్ వచ్చేసి చాలామంది వచ్చినట్టు వెహికల్ చూసుకోండి, చాలా రిచ్ పర్సన్స్ వస్తుంటారు. అండ్ మన బైక్ అటు ఉన్నది, ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఆఫీస్ కూడా ఉన్నది. టికెట్ తీసుకొని మనం అయితే పైన పోవాల్సి ఉంటుంది. ఇదే దారి అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే